జగన్ కు గుడ్ బై చెప్తున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ కు జై కొడుతున్నారు. కీలక వైసీపీ నేతలు ఇవాళ జనసేనలోను చేరబోతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని, సామినేని, కిలారి రోసయ్య జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇవాళ సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య జనసేనలో చేరబోతున్నారు. ఇక వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ బాబు, రత్నభారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల కార్పొరేటర్లు సైతం జనసేనలో చేరబోతున్నారు. ఇక వీరంతా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, ప్రవర్తన నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారి రోసయ్య ప్రకటించారు. ఇప్పటికే అధికారం కోల్పోయి డీలా పడిన వైసీపీ శ్రేణులు, ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతూ ఉండడంతో మరింత నిరుత్సాహానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, వైసీపీలో సీనియర్లుగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి నాయకులు వైసీపీని వేడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. వారందరూ కూడా ఈ రోజున సాయంత్రం 5 గంటలకి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోబోతున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే కొంతమంది జాయిన్ అయ్యారు. ఈరోజు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి కూడా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి నాయకుల దగ్గర నుంచి కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల వరకు కూడా పెద్ద ఎత్తున ఈరోజు అందరూ కూడా సాయంత్రం 5 గంటలకి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థాన్ని పుచ్చుకోబోతా ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ సంప్రదించారు. వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీని వేడుతున్నారు. దీనిలో భాగంగానే మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కిలారి రోసయ్య, సామినేని ఉదయభానులతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చక ఆయన తమ పట్ల చూపేటటువంటి ఆదరణ సరిగా లేకపోవటం వల్లే తమ పార్టీని వేడుతున్నామని చెప్పేసి ఇప్పటికే ఆ మాజీ మంత్రి బాలినేని, సామినేని, అదేవిధంగా కిలారి రోసయ్యను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో వైసీపీలో వివిధ స్థాయిల్లో పదవులు చేపట్టినటువంటి నాయకులు కూడా యూత్ వైసీపీ యూత్ లీడర్లుగా ఉన్నవారు, డిసిఎంఎస్ లీడర్గా ఉన్నవారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లో కౌన్సిలర్లుగా పనిచేసినటువంటి నాయకులు కూడా ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేన తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారు. దీనితో పాటు రాబోయే కొద్ది రోజుల్లోనే మరికొంతమంది కూడా వైసీపీకి రాజీనామా చేసి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీ వెళుతున్నటువంటి నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా వారందరూ కూడా పూర్తి స్థాయిలో జనసేనకి ఆకర్షితులు అవుతున్నారు. వైసీపీని వేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకి వీరందరూ కూడా బాలినేని, సామినేని, కిలారి రోసయ్యతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు వైసీపీని వీడి జనసేనలో చేరటానికి అంతా రంగం సిద్ధమైంది. థ్యాంక్ యూ జయరాజ్.